అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అది సినిమాల పరంగా ఆయన నటన జీవితంలో అంత ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచిన నటుడిగా ఆయన ఎదిగిన తీరు, మన తెలుగువారి సత్తానికి ప్రపంచాలకి చాటిన ఆయన ఘనత ఎంత చెప్పినా తక్కువే. ఇక రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఆయన ఒక చరిత్ర. పార్టీ పెట్టిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎవరూ ఊహించని విధంగా సమూల మార్పులు రాజకీయంగా తీసుకొచ్చిన ఒకే ఒక్కడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రాముడు. ఈరోజు ఆయన 28వ వర్ధంతి సందర్భంగా మేము చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇది. ఈరోజు రాజకీయాల్లో హేమాహేమీలుగా చెప్పుకుంటున్న నాయకులందరూ కూడా తెలుగుదేశంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వాళ్లే. మరీ ముఖ్యంగా నందమూరి తారక రామారావు చెంత రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆయన ద్వారా రాజకీయంగా ఎదిగిన ఎంతోమంది సీనియర్ నాయకులు ఈ రోజుకి కూడా అటు తెలుగుదేశంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో, అలాగే బీజేపీ కాంగ్రెస్లలో కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు శతాబ్దపు కాలపు కాంగ్రెస్ రాజకీయ, అంటే ఇప్పటి వరకు ఉన్న శతాబ్ద కాలపు దగ్గరగా కాంగ్రెస్ ఏదైతే పరిపాలనా విధానం ఉందో ఆ కాంగ్రెస్ కంచుకోటల్ని బద్దలగొట్టి ఎవరు ఊహించని విధంగా రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ వేసుకున్న నటుడు అనే కన్నా కూడా ఆయన సినిమా రంగంగా ఎంత ఎదిగారో ఇటు రాజకీయంగా కూడా అంతే ఎదిగారు. కేవలం ఆయన వ్యక్తిగతంగా ఎదిగారు అనడానికి లేకుండా ఎక్కడా కూడా ఆయన చేసిన ముఖ్యమంత్రి కాలం అంతా కూడా, అలాగే ఆయన రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా ఎవ్వరూ కూడా ఆయన వంక వేలెత్తి చూపని విధంగా రాజకీయాల్లో ఆయన ఎదిగారు అంటే, ఆయనతో పాటు ఎంతోమందిని రాజకీయాల్లో ఎదిగేలా చేశారు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క రాజకీయ నాయకులనే కాదు, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఈరోజు రాజకీయంగా ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టిన ఘనత నందమూరి తారక రామారావుది. అలాగే ఈరోజు మహిళలకి ఏదైతే ఆస్తిలో సమాన హక్కు కల్పించిన దేవుడిగా భావిస్తూ ఉంటారు ఇప్పటికీ మహిళలు, ఆయనే నందమూరి తారక రామారావు. మరి అలాంటి గొప్ప వ్యక్తి మరణించి నేటికి 28 ఏళ్ళు అయింది అంటే ఇప్పటికీ ఆయన బృహత్తర రూపం మన కళ్ళ ముందు మెదులుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకోవాల్సిన దినం. ఎందుకంటే తెలుగు జాతి అంటే మద్రాసీయుడిగా గుర్తించిన రోజుల్లో తెలుగువాడంటే ఇదిరా అని ప్రపంచానికి, ఢిల్లీ పీఠానికి చాటి చెప్పిన ఘనత మాత్రం నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. రాష్ట్రంలో మొత్తం పెట్టుబడులు కానీ, రాష్ట్రంలో ఏది డెవలప్ చేయాలన్నా సరే 70 to 80% మన రాష్ట్ర ప్రభుత్వం అంది, కేవలం 20 to 25% మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంది. అయినప్పుడు వాళ్ళ పెత్తనం మన రాష్ట్రం మీద ఏంటి అని చెప్పి గర్జించి కేంద్రాన్ని సైతం గజగజ వణికించిన మేరు ధీరుడు నందమూరి తారక రామారావు. ఏదేమైనా ఈరోజు అంతటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఆశయాలతో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఎంత గట్టిగా నిలబడుతుంది అని చెప్పడానికి ఈ 4.5 ఏళ్ల కాలంలో మనం ఎన్నో ఉదాహరణలు చూడొచ్చు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ కానీ, ఆ పార్టీ నుంచి పుట్టుకొచ్చిన పిల్ల పార్టీలకు కానీ, పిల్ల కాంగ్రెస్లకు కానీ ఒకే ఒక్క సింహ స్వప్నం తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఏ ముహూర్తాన్ని నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ అని నామకరణం చేశారో, ఆ పసుపు జెండా రంగుని అలాగే దాని మీద ఉన్న డిజైన్ ఆయన చేశారో, ఆ ముహూర్త బలమే అనుకుంటా 45 ఏళ్ల తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో ఇప్పటికీ కూడా ఆ పార్టీ చెక్కు చెదరలేదు, ఆ పార్టీ కేడర్ చెక్కు చెదరలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది నాయకుల్ని తయారు చేసిన వేద పాఠశాలలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిలబడతా ఉంది. ఈరోజు తెలంగాణ పరిస్థితే చూసుకుంటే అక్కడ ముఖ్యమంత్రులుగా చేసిన 2 ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వాళ్లే, తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వాళ్లే. కేసీఆర్ ప్రధానంగా తెలంగాణని విడిపోయిన తర్వాత 10 ఏళ్ల పాటు పాలించాడు అంటే ఆయన రాజకీయ ఓనమాలు కానీ, ఆయన రాజకీయ రంగ ప్రవేశం కానీ నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలోనే జరిగింది. ఈరోజు తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అయినా, ఆ తర్వాత ఆ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్లోకి వెళ్ళి
ఈరోజు అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్న రేవంత్ రెడ్డితో సహా ఈరోజు ఎంతోమంది ముఖ్య నేతలందరూ కూడా అటు రామారావు గారి ఆధ్వర్యంలో అలాగే చంద్రబాబు నాయుడు దారిలో నడుస్తూ రాజకీయంగా ఎదిగారు. వీళ్ళు రాజకీయంగా ఎదగడమే కాదు, వాళ్ళ వెనకున్న ప్రజల్ని కూడా, బడుగు బలహీన వర్గాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా వీళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. దానికి ముఖ్య కారణమే నందమూరి తారక రామారావు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నా వయసు సరిపోదు, ఆయన రాజకీయ జీవితం అంత అనుభవం కానీ ఆ వయసు కానీ నాకు లేదు. కానీ ఏదో చిన్న ప్రయత్నంలో భాగంగా అంతటి గొప్ప మహానుభావుడు మేము కళ్ళతో చూడలేకపోయినా మా తండ్రులు తాతలు కళ్ళతో చూసి ఆయన దారిలో నడిచిన ఎంతోమంది పెద్దలున్న సమాజంలో మనం ఉన్నాం. ఈరోజు రాక్షసులు పరిపాలన చేస్తున్న ఆ రాక్షసుల్ని అంతమొందించాలన్నా రాజకీయంగా అంతమొందించాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అయితేనే దానికి చెక్ పెడుతుంది. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా నందమూరి తారక రామారావు ఆశయాలతో, ఆయన ఆశీస్సులతో మరో 2-3 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించబోతుంది అనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం.